శ్రీమన్మహాభారతము 329వ రోజు. ఓం అస్మద్గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమన్మహాభారతము ఆదిపర్వము 206వ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ రాజా, శ్రీకృష్ణ భగవానుడు ద్రుపదునితోని, ద్రుపదా, నువ్వు ఏ రకముగా ఈ పాండవులు హస్తినాపురానికి వెళ్ళాలి అని అనుకుంటున్నావో ఆ రకంగానే నేను కూడా అనుకుంటున్నాను. అంటే పాండవులు హస్తినాపురమునకు వెళ్ళటం అనేటటువంటిది నాకు కూడా ఇష్టమే అని అనగానే అప్పుడు ద్రుపదుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు. కృష్ణుని అభిప్రాయమే నాకు కూడా సమ్మతం. కుంతీపుత్రులు ఇప్పుడు నాకు ఎట్లాంటి బంధువులో శ్రీకృష్ణునికి కూడా వారు అట్లాంటి బంధువులే. అంత గొప్ప సంబంధం శ్రీకృష్ణుడికి పాండవులకు కూడా ఉంది. అంతేకాదు, నతధ్యాయతి కౌంతేయః పాండుపుత్రో యుధిష్ఠిరః యథైషాం పురుషవ్యాఘ్రః శ్రేయోధ్యాయతి కేశవః. పురుషోత్తముడైనటువంటి కేశవుడు, ఈ శ్రీకృష్ణ భగవానుడు ఎల్లప్పుడూ పాండవుల మంచిని కోరుకుంటూ ఉంటాడు, పాండవుల హితాన్ని కోరుకుంటూ ఉంటాడు. ఎంతగా కోరుకుంటాడంటే సాక్షాత్తుగా కుంతీపుత్రుడైనటువంటి ధర్మరాజు కూడా తమ హితాన్ని అంతగా కోరుకోడు. అంతకంటే ఎక్కువ శ్రీకృష్ణ భగవానుడు పాండవుల యొక్క క్షేమాన్ని కోరుకుంటూ ఉంటాడు. అయితే ఇక ఆ తర్వాత ఆ రకంగా ద్రుపద మహారాజు అన్న తర్వాత విదురుడు కుంతీదేవి ఉన్నటువంటి భవనాన్ని చేరుకున్నాడు. అక్కడ భూమిని శిరస్సుతో తాకి కుంతీదేవి పాదాలకు నమస్కరించాడు విదురుడు. కుంతీదేవి ఆ మరిదిని చూసి, విదురుణ్ణి చూసి చాలా దుఃఖించింది. ఒక్కసారిగా తనకి దుఃఖము పొంగి వచ్చింది. అప్పుడు కుంతీదేవి విదురునితో ఈ రకంగా అంటూ ఉంది. ఓ విదురా, నీ పుత్రులైనటువంటి పాండవులు ఏదో రకంగా నీ అనుగ్రహముతో లక్క ఇంటి నుండి బయటపడి రక్షింపబడ్డారు. అయితే తాబేలు ఏం చేస్తుందంటే తన పిల్లల్ని గురించి ఆలోచన మాత్రమే చేస్తుంది. ఆ తాబేలు ఆలోచన చేయటమే వాటిని పెంచటం, పోషించటం కూడా అవుతుందన్నమాట. ఆ ఆలోచన ప్రకారమే, తాబేలు ఆలోచన చేయటము వలననే తాబేలు పిల్లలు మంచి మంచి తెలివితేటలను పొందుతారట. ఆ రకంగానే ఓ విదురా, పాండవులు నీ ఆలోచనతోనే పెరిగి మంచివారయ్యారు. నువ్వే వీరికి రక్షకుడవు. ఓ విదురా, ఇప్పటి వరకు వీరిని నేను పెంచుతూ వచ్చాను, కానీ ప్రాణాంతకాలైనటువంటి కష్టాలను అనుభవించాను విదురా. ఇకపై కర్తవ్య నిర్ణయాన్ని నువ్వే చెయ్యాలి. నాకు ఏమాత్రమూ తెలియదు, ఏమీ తెలియదు అని కుంతీదేవి అనగానే విదురుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు. కుంతీదేవి, నీ పుత్రులు పాండవులు బలవంతులు. ఎవరో నశింపచేస్తే నాశనము పొందేటటువంటి వారు కారు వారు. త్వరలోనే బంధుమిత్రులతో కలిసి వారు రాజ్యాధికారాన్ని పొందుతారు. నువ్వు దుఃఖించకు కుంతీ అని విదురుడు కుంతీదేవితో అన్న తర్వాత ఇక ద్రుపద మహారాజు అంగీకారముతోని పాండవాశ్చైవ కృష్ణశ్చ విదురశ్చ మహీపతే ఆదాయ ద్రౌపదీం కృష్ణాం కుంతీంచైవ యశస్వినీం స విహారం సుఖం జగ్ముః నగరం నాగసాహ్వయం.
ఇక పద మహారాజు ఆజ్ఞతోని పాండవులు, ద్రౌపది, కుంతీదేవి, శ్రీకృష్ణుడు, విదురుడు మెల్లిగా సుఖంగా హస్తినాపురానికి బయలుదేరారు అంటూ వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు ఉపదేశం చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం. శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు. అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3 కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నేను నీ భక్తుడిగానే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. ఓ శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.